వెల్కమ్ బ్యాక్. ఏపీలో సోషల్ మీడియాకు చేబ్రోలు కిరణ్ అనే చెదపట్టింది. ఐటీడీపీలో పుట్టిన ఈ చీడ సైకోలా వ్యాపించింది. మహిళల్ని అవమానించడమే వీడి నైజం. ఆడబిడ్డలను సోషల్ మీడియాలో వేధించడం వీడి వృత్తి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్నే అడ్డాగా చేసుకుని రెచ్చిపోయే వీడిని టీడీపీ పెంచి పోషించింది. నారా చంద్రబాబు అభిమాని, నారా లోకేష్ అనుచరుడైన వీడు ఎంత నీచంగా ప్రవర్తించినా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం కళ్ళు మూసుకుని వాణ్ణి ప్రోత్సహించింది. చేబ్రోల్ కిరణ్ అనే సోషల్ మీడియా సైకో విచ్చలవిడిగా రెచ్చిపోవడం వెనక ఉన్నది తెలుగుదేశం పార్టీయే అని తేలిపోయింది. నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే వరకు టీడీపీ ఆఫీస్లోనే ఉంటాడు. ఉదయాన్నే టీడీపీ ఆఫీస్కి వెళ్లడం, అక్కడ పెయిడ్ యూట్యూబ్ ఛానళ్ల ముందు దిగ్గజ విశ్లేషకుడిలా కూర్చొని దిగజారుడు వాగుడు వాగడమే ఇతని పని. మరో చిత్తకార్తి సిటిజన్ సీమ రాజా వీడికి రూమ్మేట్గా ఉండేవాడు. మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం, వావి వరుసలు మరిచి సంబంధాలు అంటగట్టడం, అసభ్యంగా కామెంట్లు పెట్టడం, బరి తెగించి బూతులు మాట్లాడడమే చేబ్రోలు కిరణ్ సీమరాజాలకు టీడీపీ ఇచ్చిన టాస్క్. ఐటీడీపీ కంటెంట్ టీంలో చేబ్రోలు కిరణ్ కూడా ఓ కీలక వ్యక్తి. డిజిటల్ కార్పొరేషన్ డబ్బులతో టీడీపీ ఆఫీస్ నుండి నడుపుతున్న పెయిడ్ యూట్యూబ్ ఛానళ్ల ముందు కూర్చొని నోటికొచ్చిన అశుద్ధాన్ని మాట్లాడడమే ఈ కిరణ్ పని. కిరణ్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మహిళలను అవమానపరచడానికే వాడుకుంటోంది టీడీపీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబం పైన, మహిళలపైన కూడా టీడీపీ ఇచ్చిన టాస్క్ ప్రకారమే చేబ్రోల్ కిరణ్ నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడైతే సభ్య సమాజం మొత్తం చేబ్రోల్ కిరణ్ వ్యాఖ్యలను చీకొట్టిందో టీడీపీ డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టింది. కిరణ్ అరెస్ట్ చూపించి ఏవో చిన్న చిన్న సెక్షన్లతో కేసు పెట్టి తమ సోషల్ మీడియా ద్వారా ఆదర్శాలను వల్లవేసే స్క్రిప్టుని టీడీపీ అమలు చేసింది. నిజంగానే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు మహిళల పట్ల అంత గౌరవమే ఉంటే ఇదే చేబ్రోల్ కిరణ్ని ఇన్నాళ్లు ఎందుకు పెంచి పోషించారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో తన వర్క్ చూసే నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఫోన్ చేసి పార్టీ ఆఫీస్కి పిలిపించారని సోషల్ సైకో కిరణ్ స్వయంగా చెప్పాడు. నాకు చంద్రబాబు గారి నుంచి కాల్ రావటం గానీ వచ్చింది. చంద్రబాబు గారు నేను నమ్మలా. ఏమన్నారు కాల్ చేసి చంద్రబాబు గారు? డైరెక్ట్ గా రమ్మన్నారు. మంగళగిరి కాల్ ఎవరు చేసినారు అంటే పార్టీ తరఫున ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా బాబు గారు రమ్మంటున్నారు అని చెప్తే నేనేదో వీళ్ళు జోక్ చేస్తున్నారు కామెడీ అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది. అప్పుడు అధికారంలో ఉన్న 2014 నుంచి కానీ అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలతో కూర్చొని నేను 2 రోజులు మీటింగ్లో ఇక నువ్వేం చేస్తావంటే ఏడాది కాలంగా మరింతగా రెచ్చిపోయి మాజీ మంత్రులు రోజా, విడుదల రజనీల వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేశాడు. విడుదల రజనీ స్వయంగా పోలీసులతో పాటుగా డీజీపీకి కూడా వీడి మీద ఫిర్యాదు చేశారు. అయినా సరే వీడిపైన కనీసం చిన్న కేసు కూడా నమోదు చేయలేదు. నారా లోకేష్ సారథ్యంలోని ఐటీడీపీ ఆదేశాల మేరకే పోలీసులు వీడి జోలికి రాలేదు. నారా లోకేష్ 5 కోట్లు ఖర్చు చేసి తన తల్లిని సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో తిట్టించారని పవన్ కళ్యాణ్ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. ఇన్నేళ్లుగా చేబ్రోల్ కిరణ్ కి అండగా నిలిచిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీరుని సభ్య సమాజం మొత్తం చీకొడుతోంది.